రాజకీయం రాజకీయంగా చేయాలి. వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు. కానీ వ్యక్తిగతమే రాజకీయంగా మారుతున్నటువంటి రోజులకి సజీవ సాక్ష్యం పవన్ కళ్యాణ్‌కి సంబంధించినటువంటి వ్యక్తిగత జీవితాన్ని పలు దఫాలు టార్గెట్ చేయడం. గతంలో తెలుగుదేశం పార్టీ, జనసేనల మధ్య పొత్తు చెడిపోయిన తర్వాత 2018 టైంలో వాళ్ళు టార్గెట్ చేస్తే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతన్ని టార్గెట్ చేస్తూ వచ్చిన పవన్ కళ్యాణ్ అందులో భాగంగా పదే పదే రైజ్ చేసినటువంటి పాయింట్ 3 పెళ్ళిళ్ళు అన్నటువంటి అంశం నుంచి 4వ పెళ్లి కూడా 3వ భార్యని వదిలేశారు. సింగపూర్‌లో ఉంది. సింగపూర్‌లో నుంచి డబ్బుల్ని పట్టుకెళ్తుంది. ఇట్లాంటి రకరకాలైనటువంటి ఆవిడ మీద తీవ్రమైనటువంటి, అంటే ఆవిడ చేసిందని కాదు, ఆవిడని వదిలించుకున్నాడు, లేకపోతే వదులుకుంటే దానికి చంద్రబాబు డబ్బులు ఇచ్చాడు. ఇట్లాంటి విచిత్రమైన ప్రచారాలు సోషల్ మీడియా వేదికగా ఎవరి క్యారెక్టర్ అయినా అసాసినేషన్ చేయొచ్చు. ఎందుకంటే అవతలోళ్ళు చెప్పినా ఇది రాదు కదా. ఈలోపు మనకి దొరదొన్నోడు గొలన్నోడల్లా దాన్ని సర్క్యులేట్ చేసేసుకుంటుంటాడు కదా. అట్లాంటి దరిద్రపు పోస్టులతో హైలైట్ చేస్తూ వచ్చారు. నిన్న చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళారు. అక్కడ ఒక ఆస్పెక్ట్లో సెంటిమెంట్ అయితే, రెండవ ఆస్పెక్ట్ కూడా మంచిదయ్యింది. అక్కడ అన్నగారితో మొన్ననే వాస్తవంగా ఏదైతే ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు ఇది వరుణ్ తేజ్ వివాహానికి సంబంధించి, లావణ్యాలకు సంబంధించినటువంటి వివాహానికి వెళ్ళినప్పుడు కూడా భార్యాభర్త ఇద్దరు కలిసి వెళ్ళారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు తాజాగా కూడా భార్యాభర్త కలిసి ఆయన స్వాగతించడం అన్నటువంటి దాని తర్వాత ఈ దుష్ప్రచారాలకు చెక్ పెట్టినట్టయింది.